ఓకే. అయితే సార్ ఈ చేతులు వణకడం, లేదు అంటే కాళ్ళు వణకడం, స్టిఫ్ అయిపోవడం ఇలాంటివన్నీ ఉంటాయి. ఇవన్నీ పార్కిన్సన్సేనా? యాహ్! సో, పార్కిన్సన్స్‌లో యూజువల్‌గా లక్షణాలు ఎలా ఉంటాయంటే, హ్మ్. నార్మల్‌గా కామన్‌గా పార్కిన్సన్స్ మనం ఎప్పుడు చూస్తామంటే, అరౌండ్ 60-70 ఇయర్స్ ఆ ఏజ్‌లో చూస్తాం ఓకే. పార్కిన్సన్స్ అనేది. యూజువల్‌గా ఇది ఎట్లా స్టార్ట్ అవుతుందంటే దీని లక్షణాలు ఆహ్, ఒక చెయ్యి వణకడం గానీ, తర్వాత కొన్ని రోజుల తర్వాత కాళ్ళు వణకడం ఒకటి ఉంటుంది. హ్మ్. అది గ్రాడ్యువల్‌గా డిఫరెంట్ బాడీ పార్ట్స్‌కి కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే. ఈ వణకడంతో పాటు వాళ్ళకి మిగతా లక్షణాలు కూడా ఉంటాయి. ఏంటి అంటే ఇవి మాట తేడా ఉండడము, హ్మ్. మాట ముద్దగా రావడం అంటారు కదా! క్లారిటీ తగ్గిపోవడము అది. వాళ్ళకి ఇంకా రైటింగ్ రాస్తుంటే కూడా రైటింగ్ స్పీడ్ తగ్గిపోవడము, రైటింగ్‌లో అక్షరాల సైజ్ కూడా తగ్గిపోవడం ఉంటుంది. అండ్ ముఖ్యంగా వీళ్ళకి నడక కూడా చాలా స్లో అయిపోతుంది. ఓకే. బేబీ స్టెప్స్ వేసినట్టు చాలా స్లోగా నడుస్తుంటారు. మనము ఆల్మోస్ట్ ఒక 10 స్టెప్స్ వేసే వాళ్ళకి వాళ్ళు హార్డ్‌లీ 5 ఆర్ 6 స్టెప్స్ వేయగలుగుతారు. అంత స్లో ఉంటుంది నడక. ఓకే. అండ్ యూజువల్‌గా ఏంటంటే పార్కిన్సన్ డిసీజ్ కొంచెం రోజు రోజుకి పెరిగే వ్యాధి. హ్మ్. ఎందుకంటే దీంట్లో ఏం జరుగుతుందంటే యూజువల్‌గా పార్కిన్సన్ డిసీజ్‌లో బేసిక్ ఫిజియాలజీ ఏంటి అంటే ఈ చిన్న మెదడులో డోపమైన్ అనే కెమికల్ ఒకటి తయారవుతుంది అవును. నార్మల్‌గా. సో, డోపమైన్ బావుంటే మన మూవ్‌మెంట్స్ అన్నీ బెటర్‌గా ఉంటాయి. సో, డోపమైన్ తగ్గిపోయే కొద్దీ ఈ లక్షణాలన్నీ వస్తుంటాయి. ఓకే. యూజువల్‌గా బాడీలో ఒక సైడ్ నుంచి స్టార్ట్ అవుతుంది ఆ డీజనరేషన్ అనేది. ఆ డోపమైన్ ప్రొడ్యూస్ చేసే కణాలు తగ్గిపోతుంటాయి దీంట్లో. సో, ఇనీషియల్‌గా ఒక సైడ్ స్టార్ట్ అయ్యి గ్రాడ్యువల్‌గా ఇంకో సైడ్ కూడా డీజనరేషన్ అయ్యేసరికి పేషెంట్ లక్షణాలన్నీ పెరుగుతూ ఉంటాయి. కొన్ని రోజుల తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత కొంతమంది వీల్ చైర్ బౌండ్ వరకెళ్ళే అవకాశాలు కూడా ఉంటాయి. ఇఫ్ ట్రీట్మెంట్ లేకపోతే పార్కిన్సన్స్ డిసీజ్‌లో.